హాయ్ హలో నమస్తే, నేను మీ రామ్ కావేరి హెల్త్ టాక్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అన్ని విషయాలు మనకు తెలిసినట్టే ఉంటాయి, కానీ కొంతమంది కొన్ని విషయాల గురించి పాయింట్అవుట్ చేసి చెప్పినప్పుడు అరే ఈ విషయం నాకు తెలుసు, కానీ వీరు చెప్పేంతవరకు ఇది నేను గుర్తించలేదే, ఇది నేను గమనించలేదే అని ఫీల్ అవుతుంటాం. సో వారు చెప్పినప్పటి నుండి కొన్ని మార్పులు చేసి కూడా వాటిని పాటించడానికి కూడా ప్రయత్నం చేస్తాం. సో అటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి విషయాలను నేను మీకు చేరవేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో అటువంటి విషయాలలో ఒక విషయమైనటువంటి నీరు. ఈ నీరు మనము బ్రతకడానికి, మనం జీవనం సాగించడానికి చాలా ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఈ నీరు మనము ఎంతవరకు సేవించాలి, అంటే ఎంతవరకు తాగాలి, ఆ నీరు మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఆ నీరు ఎలా తాగాలి, తర్వాత వేడి నీళ్ళు తాగాలా చల్లటి నీళ్ళు తాగాలి. చాలామంది కూడా చల్లటి నీళ్ళు తాగొద్దు అని చెప్తుంటారు, వేడి నీళ్ళే తాగమంటారు. ఈ వేడి నీళ్ళు ఎంతగా వేడి చేసి తాగాలి, ఎన్ని సెంటీగ్రేడ్స్ వరకు వేడి చేసి తాగాలి, తర్వాత మనం ఈ చల్లని వాటర్ కూడా ఉన్నాయి కదా, చల్లని వాటర్ అసలే తాగకూడదా, ఒకవేళ తాగితే ఎప్పుడు తాగాలి అనే విషయం ఇప్పుడు మనం చర్చించుకుందాం. అలాగే మనిషికి నీళ్లు ఎందుకు అవసరం అనుకుంటే, మన శరీరంలో 60% నీళ్ళ పర్సెంటేజ్ ఉంటుంది. ఈ నీళ్లు మనకు ఏ విధంగా ఉపయోగపడతాయంటే, మన బాడీ అంటే మన శరీరం ఉష్ణోగ్రత సక్రమంగా ఉండడానికి, అంటే ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటే ఆ ఉష్ణోగ్రతను తగ్గించడానికి మనం తాగినటువంటి ఈ నీళ్లు ఉపయోగపడతాయి. మనము ఈ నీళ్లు తాగడం వల్ల మనం తీసుకున్నటువంటి ఆహారం సక్రమంగా జీర్ణం కావడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మన బాడీలో ఉన్నటువంటి మలిన పదార్థాలు, చెడు పదార్థాలు, ఇవన్నీ కూడా ఈ నీళ్ళ ద్వారా, మలము మూత్రం ద్వారా బయటకు వస్తుంది. అదేవిధంగా కొన్ని మలినాలు చెమట రూపంలో కూడా బయటికి పంపించడం జరుగుతుంది. మన చర్మం తేమగా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే మన మెదడు, ఊపిరితిత్తులు, కిడ్నీలు ఇవన్నీ కూడా సక్రమంగా పనిచేయడానికి మనం తాగే అటువంటి నీరు ఉపయోగపడుతుంది. మనిషి ఒక రోజుకి ఎంత నీరు తీసుకోవాలి అనే విషయానికి వస్తే, కనీసం ఒక పెద్ద మనిషి 2 నుండి 3 లీటర్ల వరకు ఒక్క రోజుకు నీళ్లు తీసుకోవచ్చు. అంటే 8 నుండి 10 గ్లాసుల వరకు ఈ నీళ్లు తాగొచ్చు. కానీ ఇది శరీర బరువు, వాతావరణం, వ్యాయామం, వయస్సు మీద ఆధారపడి మనం ఎంత నీరు తీసుకోవాలనేది ఉంటుంది. ఉదాహరణకి వేడిగా ఉన్న ప్రదేశాలలో ఉన్న వాళ్ళు నీళ్లు ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వ్యాయామం చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా కొంత ఎక్కువ మొత్తంలోనే తీసుకోవడం జరుగుతుంది. కానీ పిల్లలు, వృద్ధులు వీళ్ళు మాత్రం ఒక మోతాదులో నీళ్లు తీసుకోవడం మంచిదన్నమాట. అలాగే తక్కువ నీళ్లు తీసుకుంటే ఏమవుతుంది అనే విషయానికి వస్తే, తలనొప్పి, అలసట, చర్మం పొడిగా మారడం జరుగుతుంది. అలాగే మూత్రం ముదురు రంగులో వస్తుంది. మలబద్ధకం, మూత్రపిండాల సమస్యలు కూడా ఈ నీళ్లు తక్కువ తాగడం వల్ల ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా కూడా నీళ్లు ఎక్కువ తాగాలి, ప్రతిరోజు కూడా ఎక్కువ తీసుకోవాలి అని చెప్తుంటారు. ఎంత మొత్తంలో తీసుకోవాలి? ఒకవేళ ఎప్పుడు ఎక్కువ తీసుకోమన్నారు కదా అనేసి పదే ఒక 6 లీటర్లు, 7 లీటర్లు, 8 లీటర్లు తాగితే అంటే అందరి శరీరం సపోర్ట్ చేయదు. సో ఎంతవరకు మనము ఎక్కువ నీళ్ళు తీసుకోవచ్చు? ఒకవేళ ఎక్కువ నీళ్ళు తీసుకున్నా కూడా సమస్య ఉంటుంది. అది ఎవరికి ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం ఇప్పుడు. ఎక్కువ నీళ్ళు తాగడం వల్ల మన రక్తంలోని ఉప్పు అంటే సోడియం స్థాయి తగ్గుతుంది. ఎక్కువ నీళ్ళు తాగడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి కూడా పెరుగుతుంది. వాంతులు, తలనొప్పి, బలహీనత కూడా వస్తుంది. కాబట్టి మనం ఎంతవరకు అవసరమో మన బాడీ మనకు తెలియజేస్తుంది. అంటే దాహం వేసినప్పుడు మనం కరెక్ట్గా, అంటే దాని గ్యాప్ ఇవ్వకుండా ఒక్కొక్క గ్లాస్, ఒకసారి దాహం వేసింది అప్పుడు ఒక గ్లాస్, తర్వాత మళ్ళీ దాహం అనిపించినప్పుడు మనకు హింట్ అంటే సిగ్నల్ ఇస్తూనే ఉంటుంది మన బాడీ. సో అప్పుడు ఆ వాటర్ తాగితే మనకి ఎటువంటి సమస్య ఉండదు. అంటే మనకు ఎంత అవసరమో అంత ఇస్తాం మనం. మనకు హింట్ ఇచ్చినప్పుడు ఒక వాటర్, దాహం వేసినప్పుడు ఆ వాటర్ తీసుకుంటే మనకు ఎంత అవసరం, మన బాడీకి ఎంత అవసరమో అంత అందుతుంది అంతే. అంతేగాని వాటర్ తాగమన్నారు కదా అనేసి అదే పనిగా తాగుతుంటే కొన్ని సమస్యలను కూడా మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. కిడ్నీస్ ఖరాబ్ అవ్వడానికి, అంటే నీళ్లు తక్కువ తాగడం వల్ల కిడ్నీస్ ఖరాబ్ అవుతాయని అంటారు కదా, అదేవిధంగా నీళ్లు ఎక్కువ తాగడం వల్ల కూడా ఒత్తిడి పెరిగి కిడ్నీలు ఖరాబ్ అవ్వడానికి కొంత ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఈ వేడి నీరు తాగడం వల్ల ఉపయోగాలు తెలుసుకుందాం. ఈ వేడి నీళ్లు తీసుకుంటే మన జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది. అదేవిధంగా మ్యూకస్ అంటే చలిగా ఉన్నప్పుడు, దగ్గున్నప్పుడు బాగా ఈ వేడి నీళ్లు బాగా ఉపయోగపడతాయి. శరీరంలోని కొవ్వు కరిగించడంలో ఈ వేడి నీళ్లు బాగా ఉపయోగపడతాయి. అదేవిధంగా ఉదయం లేవగానే 1 గ్లాసు వేడి నీళ్ళు అంటే గోరువెచ్చని నీళ్లు తీసుకుంటే శరీరం శుభ్రం అవుతుంది. మీరు గమనించండి, ఉదయం లేవగానే 1 గ్లాసు వాటర్, గోరువెచ్చని నీళ్ళు తాగితే శరీరంలోని ఏదో తెలియనటువంటి, అంటే ఎప్పుడు వచ్చే చెమట కాకుండా ఒక డిఫరెంట్గా మనకు, మీరు గమనిస్తే ఒక తేడా అనేది మనకు అర్థమవుతుంది. ఈ వేడి నీళ్ళని ఎప్పుడు తాగాలి అని చూస్తే, ఉదయం లేవగానే 1 గ్లాసు గోరువెచ్చని నీళ్ళు తాగితే చాలా మంచిది. భోజనం చేసినాక 20 నిమిషాల తర్వాత మనం గోరువెచ్చని నీరు 1 గ్లాసు తాగితే చాలా మంచిది. అంటే జీర్ణక్రియ చాలా బాగా జరుగుతుంది.
జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. నీళ్లు ఎంతవరకు వేడి చేయాలి అనే విషయానికి వస్తే మనకు 50 నుండి 60 డిగ్రీల వరకు, అంటే గోరువెచ్చని నీళ్ళ వరకు మనం వేడి చేసుకోవచ్చు. అదేవిధంగా 100 సెంటీగ్రేడ్ దాటితే మనకు ఆ వాటర్ మరీ మరిగిపోతాయి కాబట్టి దాంట్లో కొన్ని ఖనిజాలన్నిటి ఆవిరి రూపంలో కొన్ని ఖనిజాలు పగిలిపోయే అవకాశం ఉంటుంది. సో దాన్ని కూడా మీరు గమనించండి. అదేవిధంగా మరీ ఎక్కువగా వేడి చేస్తే, ఎక్కువగా మరిగిస్తే ఆ నీళ్ళలోని రుచి కూడా తగ్గిపోతుంది. అదేవిధంగా ఫ్లోరైడ్ వాటర్ కూడా మారే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల కూడా మనకు ప్రమాదమే ఉంటుంది. సో దాన్ని కూడా మీరు గమనించండి. ఇవి మొత్తం చిన్న చిన్న విషయాలే, కానీ మనం తెలుసుకోకపోవడం వల్ల కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంది. నీరు జీవనం, కానీ ఆ నీరు తగిన మోతాదులోని తాగితే శరీరం ఆరోగ్యం. అలాగే తగిన మోతాదులోనే ఈ నీళ్ళని తాగండి, ఆరోగ్యంగా ఉండండి. ఇప్పటి వరకు మనము వేడి నీళ్ళు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు నష్టాల గురించి తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు మనం చల్లటి నీరు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వేడిగా ఉన్న సమయంలో ఈ చల్లని నీరు తాగితే ప్రాణానికి చాలా హాయిగా ఉంటుంది కదా. కానీ ఎప్పుడైనా మీరు ఆలోచించారా, ఈ చల్లని నీరు మనకు ఎంత ఉపయోగకరం, నిజంగా ఏమైనా హానికరం చేస్తుందా అనే దాని గురించి ఈరోజు మనము ఈ ఎపిసోడ్లో చర్చించుకుందాం. గ్రీష్మకాలం అంటే వేసవి కాలంలో శరీరం ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ చల్లని నీరు తాగడం వల్ల తాత్కాలికంగా శరీర ఉష్ణోగ్రతని తగ్గిస్తుంది. ఇది హీట్ స్ట్రోక్ లేదా దాహం తగ్గించడంలో ఉపయోగపడుతుంది. వ్యాయామం తర్వాత మన శరీరాన్ని కాస్త శాంతపరుస్తుంది. మనము ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన శరీరం ఉష్ణోగ్రత కొంచెం పెరుగుతుంది కాబట్టి మనం కొద్దిగా ఆ చల్లని వాటర్ తీసుకుంటే మన శరీరం ఉష్ణోగ్రత తగ్గుతుంది, రీఫ్రెష్ అవుతుంది శరీరం మొత్తం. సో అదేవిధంగా మన చెమట రూపంలో పోయినటువంటి తేమ మళ్ళీ తిరిగి రీప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి ఈ చల్లని నీరు మనకు తాగడం వల్ల ఈ ప్రయోజనం కూడా మనకు చేకూరుతుంది. అయితే ఈ చల్లని నీరు తాగడం వల్ల కొంతమందికి ఆకలి తగ్గుతుంది. ఈ ఆకలి తగ్గడం వల్ల ఎక్కువ ఆహారం తీసుకోరు కాబట్టి వీరి వెయిట్ కంట్రోల్లో ఉండడానికి కొంత ఆస్కారం ఉంది. సో దీనివల్ల ఈ చల్లని నీరు తాగడం వల్ల కాస్త ఈ ప్రయోజనం మనకు చేకూరుతుందని చెప్పుకోవచ్చు. అంతే, ఇది కొంతమందికి మాత్రమే. ఈ చల్లని నీరు తాగడం వల్ల మనకు దాహం వెంటనే తగ్గినట్టు అనిపిస్తుంది. సో వేసవి కాలంలో మనకు దాహం ఎక్కువ అవుతుంది కాబట్టి మనము అప్పుడు ఈ చల్లని నీరు తాగాలని మనకు ప్రాణం తహతలాడుతుంది. ఎందుకనంటే అప్పుడు వెంటనే ఈ చల్లని నీరు తాగితే మనకు దాహం తగ్గినట్టుగా ఆ ఫీల్ వస్తుంది కాబట్టి మనకు తెలియకుండానే మన మనసు చల్లని నీరు తాగాలని మనకు సిగ్నల్ ఇస్తుంది అనమాట. సో ఆ చల్లని నీరు తాగితే దాహం తగ్గినట్టు అనిపిస్తుంది, చాలా రీఫ్రెష్ అవుతుంది అనమాట శరీరం కూడా. అలాగే ఈ చల్లని నీరు తాగడం వల్ల లాభాలు చెప్పుకున్నాం కదా, అలాగే నష్టాలు కూడా కొన్ని మనకి చల్లని నీరు తాగడం వల్ల ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ చల్లని నీరు తాగడం వల్ల కడుపులో జీర్ణక్రియ ఎంజైమ్స్ పనితీరులో చాలా ఆటంకం కలుగుతుంది. తద్వారా గ్యాస్ట్రిక్ ఇరిటేషన్, అలాగే ఇండైజెషన్ ప్రాబ్లం కూడా మనకు దీనివల్ల వస్తుంది. అలాగే ఈ చల్లని నీరు కడుపులో ఉన్న కొవ్వుని గట్టిపరుస్తుంది. అంటే కొవ్వు కరిగించే ప్రక్రియలో ఇది మందగిస్తుంది అన్నమాట. దానివల్ల కొవ్వు కరిగే పనితీరు తగ్గుతుంది. చల్లని నీరు తాగిన ఈ సమయంలో గొంతు వాపు, జలుబు, దగ్గు సమస్యల్ని ఇంకా పెంచుతుంది. సో ఇటువంటి సమయంలో కాస్త వేడి నీళ్ళు తాగితే చాలా ఉపశమనంగా ఉంటుంది. సో ఆ ప్రాబ్లమ్స్ తగ్గడానికి కాస్త మనకు హెల్ప్ అవుతుంది కూడా. చల్లని నీరు తాగిన వెంటనే రక్తనాళాలు సంకోచిస్తాయి. సో దీనివల్ల మనకు రక్త ప్రసరణ మందగిస్తుంది అనమాట. సో దానివల్ల చాలా ఇబ్బంది కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది గమనించి ఈ చల్లని నీరు తాగకపోవడం ఉత్తమం అన్నమాట. భోజనం చేసిన వెంటనే ఈ చల్లని నీరు తాగడం వల్ల ఆహారం జీర్ణం అయ్యే ప్రక్రియ చాలా మందగిస్తుంది. సో మనకు ఈ ఆహారం అరగడం అనేది చాలా కష్టం అవుతుంది. అందుకనే కనీసం భోజనం చేసిన ఒక 30 నిమిషాల తర్వాత మనము చల్లని నీరు తాగాలనుకున్న వాళ్ళు తాగితే కొంతవరకు ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేగాని భోజనం చేసిన వెంటనే ఈ చల్లని నీరు తాగడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. జీర్ణక్రియ అనేది చాలా కష్టం అవుతుంది అన్నమాట. ఈ చల్లని నీరు తాగడం వల్ల శరీరానికి చాలా హానికరమని మనం ఎంత చెప్పినా కూడా కొంతమంది వాళ్ళు అలవాటు పడిపోయి ఉంటారు. అంటే చల్లని నీరు లేకపోతే వాళ్ళకి రోజు గడవదన్నమాట. సో అటువంటి వారు ఈ చల్లని నీరు ఎంత ఉష్ణోగ్రతలో తాగాలి అనే దానికి వస్తే మనకు 0 నుండి 5 సెంటీగ్రేడ్స్ వద్ద ఉన్న ఈ చల్లని నీరు చాలా హానికరం. అంటే ఇది నేరుగా తాగకూడదు. సో గది ఉష్ణోగ్రత కన్నా కాస్త చల్లగా, అంటే 15 డిగ్రీల నుండి 20 డిగ్రీల వరకు ఉన్న ఈ ఫ్రిడ్జ్ వాటర్ తాగితే కాస్త మనకు ప్రయోజనం అని చెప్పుకోవచ్చు. ఫ్రిడ్జ్లో నుండి తీసి ఆ వాటర్ని కనీసం ఒక 10 నుండి 15 నిమిషాలు బయట పెడితే కాస్త మనకు ఆ గది ఉష్ణోగ్రత అదంతా సెట్ అవుతుంది అనమాట. సో ఆ వాటర్ తాగితే కొంతవరకు బెటర్ అని చెప్పుకోవచ్చు. నీరు ఏదైనా గోరువెచ్చని నీరు కానీ చల్లని నీరు కానీ అది తగు మోతాదులో తాగితేనే ఆ వాటర్ మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడుతుంది. అంతేగాని అతిగా చల్లనీరు తాగినా
మన ఆరోగ్యానికి హానికరమే. అలాగే అతిగా వేడి నీళ్లు తాగినా కూడా మనకు ఆరోగ్యానికి హానికరమే. సో దీన్ని గమనించి మీ ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉండండి. మన ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కాబట్టి ఆరోగ్యంగా ఉంటే అంతకంటే ధనం ఇంకేం కావాలండి. సో మనము ఎంత సంపాదించినా కూడా ఏం చేసినా కూడా మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే దాన్ని ఆస్వాదించడానికి అవకాశం ఉంటుంది. సో అందరూ కూడా గమనించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను భావిస్తూ, సో మీ సపోర్ట్ నాకు ఇవ్వాలి అని అంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీ లైక్ వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. సో అది చాలామందికి ఉపయోగకరంగా కూడా ఉంటుంది. సో వాళ్ళ అభిప్రాయాలు కూడా మాకు తెలియజేస్తే మళ్ళీ కొన్ని కొత్త వీడియోస్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా గమనించి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఇప్పటికీ స్నేహం ఎప్పటికీ. జై హింద్.